గోదావరి మహాభాగే భక్తిముక్తి ప్రదాయిని ధర్మార్థకామమోక్షాణం ప్రదాయిని నమోస్తుతే. భక్తిని ఆధ్యాత్మికంగా ముక్తిని ప్రసాదించే ఓ గోదావరి నది, ధర్మ అర్థ కామమోక్షాలని అనుగ్రహించగలిగిన శక్తి ఉన్న నీకు నమస్కారం అని శ్లోకానికి అర్థం. గోదావరి నదిలో స్నానం చేయడానికి ముందు ఏం చేయాలి? ఒకసారి అనుకున్నాం, కానీ మరికొన్ని అనుకోవలసిన అంశాలు ఉన్నాయి. ఏ గోదావరి పుష్కరాలు వచ్చాయో ఆ పుష్కర ప్రారంభం రోజున, పుష్కరుడు ప్రవేశించే రోజున ఆ పుష్కరునితో పాటు నవగ్రహాలని ఆవాహన చేస్తారు నీళ్ళలోనికి. అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేస్తారు అవే జలాల్లోకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆవాహన చేస్తారు అవే జలాల్లోనికి. పితృదేవతల్ని కూడా ఆహ్వానిస్తారు, ఆవహింపచేస్తారు అదే నీళ్ళలోనికి. అంటే ఏమన్నమాట, మనం ఏ గురువు ప్రవేశించినటువంటి ఆ నీళ్ళలో స్నానం చేస్తున్నామో ఆ స్నానాన్ని నలుగురు నమోదు చేస్తున్నారు. ఫలాని వాడు ఫలాని ఆమె స్నానాన్ని చేశారు అని. ఎవరెవరు? నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీరందరితో పాటు దురదృష్టవశాత్తు మరణించి పితృలోకాలకి వెళ్ళినటువంటి ఏ పితరులు ఉన్నారో, మన పితృదేవతలు ఉన్నారో వారందరికీ ప్రతినిధి అయినటువంటి పితృదేవతామూర్తి ఖచ్చితంగా మనని పరిశీలిస్తూ ఉంటారు. ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః. ఓ సూర్యుడా, నవగ్రహాలకి అధినేతవి కదయ్యా నువ్వు. నేను ఈ గోదావరిలో స్నానం చేయడానికి ముందే నువ్వు దాంట్లో దిగి ఉన్నావని తెలిసి ఎంత ఆనందం కలుగుతుందో తెలిసినా. ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః. దినకరః, రోజుని చేసేటటువంటి నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి అని గోదావరి నదిలో స్నానం చేస్తూ సూర్యుడిని ప్రార్థించినట్టయితే నన్ను ప్రార్థించాడనే ఆనందంతో ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః చంద్రో యశో నిర్మలం. ఓ చంద్రుడా, నువ్వు కూడా దీంట్లో ఉన్నావని నేను తెలుసుకున్నాను. నవగ్రహాలలో నువ్వు కూడా ఒకడివే. మనసుకి సంబంధించినటువంటి అధిష్టాతవి నువ్వు. మనసుకి చంచలత్వం లేకుండా స్థిరమైనటువంటి విధంగా మనసుని నిలిపగలిగిన శక్తివంతుడివి నువ్వు. కాబట్టి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ఇతరమైన ఆలోచనల్లో ఏ విధమైనటువంటి స్థిరత్వము లేకుండా చంచలంగా నా మనసు పారిపోతూ ఉంటుందయ్యా. మనసు మీద ధైర్యంగా అధినివేశాన్ని చేయగలిగిన అధిష్టాతవి నువ్వు. కాబట్టి మనసుని అదుపు చేయగలిగిన శక్తివంతుడివి, అధికారివి నువ్వు. కాబట్టి నా మనసు స్థిరంగా ఉండేలా చేయవలసిందని ప్రార్థిస్తూ చంద్రుడికి నమస్కరించి స్నానానికి దిగాలి. ముందు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇయ్యమని ప్రార్థించాలి. తర్వాత చంద్రుడిని నిర్మలమైనటువంటి మనసుని ఇస్తూ మనసుని అదుపు చేసే శక్తిని నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థించాలి. భూమిం భూమి సుతః. ఇది మరీ విశేషం. లోకంలో అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రహాల్లోకి బాగా కష్టాన్ని కలిగించేటటువంటి గ్రహం కుజః. కు అంటే భూమి నుండి జ పుట్టినటువంటి వాడు అంగారకుడు, ఆయనే కుజుడు. అంగారక కలహహేతు. ఎక్కడైనా సరే ఇద్దరికి వాదాన్ని వివాదాన్ని కలిగించాడు ఎవరైనా అంటే ఖచ్చితంగా కుజుడు ప్రవేశించినట్టే. ఎక్కడైనా లోకంలో కానీ కుజుడు ప్రవేశించినట్టయితే నైసర్గికమైన జ్యోతిషంలో వెంటనే పరిపాలకులైనటువంటి వాళ్ళకి చెప్పలేనటువంటి వాగ్వివాదాలు ఏర్పడతాయి, భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. శని ప్రవేశం జరిగినా, కుజ ప్రవేశం జరిగినా అంతే. అందుకని ఎక్కడైనా కుజుడు కానీ మన జీవితంలో, మన జాతకంలో కానీ ప్రవేశించినట్టయితే అనవసరమైన నిందలు, అనవసరమైనటువంటి అపోహలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, చెప్పలేనటువంటి కలహాలు, మానసికమైనటువంటి తత్తరపాటు, ఏమేమేమేమో అనవసరంగా ఆందోళనకి సంబంధించినవి వస్తూ ఉంటూనే ఉంటాయి. భూమి సుతః. కాబట్టి ఓ కుజుడా,
ఏ విధమైనటువంటి కష్టము లేకుండా సుఖమైనటువంటి స్థితిలో అపకీర్తి, ఏదో దారుణమైనటువంటి పరాజయం, ఏదో అవమానం ఇవన్నీ కలగకుండా ఉండేలా నువ్వు రక్షించవయ్యా. నువ్వు ఈ గోదావరి నదిలో ఉన్నావని తెలిసి స్నానం చేస్తున్నాను కాబట్టి నీ సాక్షిగా స్నానం చేస్తున్నటువంటి నాకు అట్లాంటి కష్టం కలిగించకుండా రక్షించు అని ప్రార్థించి స్నానాన్ని చేయాలి. సుధాంశుతనయస్ప్రజ్ఞాం సుధా అంశుతనయ. సుధా అంటే అమృతం, అంశు అంటే కిరణాలుగా కలిగినవాడు, అమృతమే తన కిరణాలుగా కలిగినవాడు చంద్రుడు. సుధాంశుతనయ, ఆ చంద్రుని యొక్క పుత్రుడైనవాడు బుధుడు. ప్రజ్ఞాం, ఏ బుధుడైతే ఉన్నాడో ఆయన అమోఘమైనటువంటి ప్రజ్ఞని నాకు ఇచ్చుగాక. ఎందుకని? బుధుడు అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యం కలిగినవాడు కాబట్టి అప్పటికప్పుడు అమోఘమైన ప్రజ్ఞని ఇయ్యగలిగిన శక్తివంతుడు కాబట్టి బుధుడిని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఒక ప్రశ్నను అడిగారు అని అనుకుందాం, అడిగిన ప్రశ్నకి టక్కున సమాధానం చెప్పగలిగిన మేధాశక్తి లభించాలి అంటే బుధునికే ప్రార్థన చేయాలి. మనకి భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు వినాయక పూజని మనం చేస్తాం. దాన్నే గణపతి చవితి లేదా వినాయక చవితి అని పిలుస్తూ ఉంటాం. అటువంటి వినాయక చవితి రోజున మనం చక్కనైనటువంటి ఆకుపచ్చని రంగులో ఉండే పత్ర పూజని చేస్తాం. బుధుడు ఆకుపచ్చగా ఉండేటటువంటి లక్షణం కలిగినవాడు కాబట్టే ఏ బుధుడు ఆకుపచ్చని తనంలో ఉంటాడో ఆకుపచ్చగా ఉండేటటువంటి పత్రిని బుధునికి సాక్ష్యంగా, బుధునికి సంకేతంగా తెలియచేసుకుంటూ, ఓ బుధుడ, అమోఘమైనటువంటి వాక్శక్తిని అంటే మాట్లాడగలిగిన తనాన్ని, అద్భుతమైనటువంటి ప్రజ్ఞని, కొత్తగా ఆలోచించగలిగినటువంటి శక్తిని నాకు ఇయ్యవలసిందని ప్రార్థిస్తూ ఈ బుధుని రంగులో ఉండేటటువంటి ఆకుపచ్చ పత్రి పూజతో బుధుడు ఏ గ్రహంగా ఇక్కడ కనిపిస్తున్నాడో ఆ బుధ గ్రహం అధిపతిగా ఉన్న హస్త నక్షత్రంలో పుట్టినటువంటి ఆ వినాయకుడికి మనం పూజం చేస్తాం. వినాయకుడు మహాపండితుడై అమోఘమైనటువంటి వాక్ శక్తి, మాట్లాడగలిగిన నైపుణ్యం ఎందుకు ఆయనకు ఉంది అంటే బుధుడు ఏ నక్షత్రానికి అధిపతో ఆ అధిపతిగా ఉన్న నక్షత్రమైన హస్త నక్షత్రంలో ఇదిగో ఈ వినాయకుడు పుట్టాడు. అంచేతనే ఆయన్ని హస్తిముఖుడు అంటారు. హస్తిముఖుడు అంటే హస్త నక్షత్రంలో పుట్టినవాడు అనేది రెండవ అర్థం. హస్తము అంటే తొండం కాబట్టి హస్తి అంటే తొండము కలిగిన మృగం, ఇదిగో ఏనుగు కాబట్టి హస్తిముఖుడు అంటే ఏనుగు యొక్క తలయే తనకి తలగా కలిగినవాడు అనేది మొదటి అర్థం. కాబట్టి భూమిం భూమి సుధాంసుతనయ ప్రజ్ఞాం, అమోఘమైన బుద్ధి వైభవాన్ని నాకు ఇప్పించవయ్యా. 10 మంది మధ్యలో కూర్చుని మాట్లాడే సందర్భంలో టక్కున ఆలోచన కలిగి సరైన సమయానికి సరైన ఆలోచన సరైన మాట రూపంలో సకాలంలో వచ్చేలా చేయగలిగిన ప్రజ్ఞని నాకు నువ్వు అందించవలసిందని ఏ బుధుడు ఈ గోదావరి నదిలో నవగ్రహాలలో ఒకడుగా అలా ఆవాహన అయి ఉన్నాడో ఆయన సాక్షిగా స్నానం చేస్తూ ఉన్న మనం ఆయనని ప్రార్థించాలి. నాకు అటువంటి బుద్ధి వైభవాన్ని ఇప్పించాలి. గురుర్గౌరవం, మహానుభావుడైనటువంటి గురుడున్నాడు. గురువు అంటే బృహస్పతి. దేవతలందరికీ కూడా పంచాంగాన్ని చెప్పేటటువంటి వాడు గురువు. ఈ బృహస్పతిని అడిగే దేవతలు ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తూ ఉంటారు. మనం ఎలా అయితే జ్యోతిష పండితుడిని ఆశ్రయిస్తామో ఏదైనా శుభకార్యానికి, అలా గురువుని ఆశ్రయిస్తారు, బృహస్పతిని ఆశ్రయిస్తారు దేవతలంతా. ఓ పాలసముద్రాన్ని తరచాలన్నా, ఓ వామనుడిగా శ్రీహరి జన్మించాలన్నా, ఓ నృసింహ రూపంలో హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుడిని రక్షించాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా సరే ఏ ముహూర్తంలో ఈ పనిని చేయమంటావు అని గురువుని అడుగుతారు. గురుర్గౌరవం, ఓ గురువు అంటే ఓ బృహస్పతి గ్రహమా, అమోఘమైనటువంటి బుద్ధిశక్తిని నువ్వు ఇయ్యడమే కాకుండా చక్కనైనటువంటి తెలివితేటల్ని ఇయ్యగలిగిన శక్తిమంతుడివి. అంటే ఆలోచనని
బుధుడు ఇచ్చినా దాన్ని అమలు చేసే తీరులో ఏ విధమైన ఇబ్బంది రానటువంటి తనాన్ని గురుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు అమలు చేసేటటువంటి సందర్భంలో అడ్డుపడకుండా సుఖంగా ఆ అమలు చేయగలిగిన కార్యక్రమం నిర్విఘ్నంగా అయ్యేలాగా అద్భుతమైనటువంటి గౌరవ శక్తి నాకు లభించేలా 10 మందిలో మన్నన లభించేలా చేయవలసింది నువ్వు కూడా ఈ గోదావరి జలాల్లో దాగున్నావు. కాబట్టి నీ సాక్షిగా స్నానాన్ని చేస్తున్న నాకు ఈ విధమైన అనుగ్రహాన్ని కలిగించు అని ఆ గురువుకి నమస్కరించాలి. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. తర్వాత రాహు ఉన్నాడే, రాహు చక్షుబలం. ఓ రాహు, నువ్వు సహజంగా జీవితంలో ఎక్కడైనా మా జీవితంలో ప్రవేశించినట్టయితే జాతకంలోనికి చక్షుబలం, కంటికి ఉండేటటువంటి బలాన్ని తగ్గిస్తావు. కంటి యొక్క దోషం ఏదైనా కలిగింది అంటే రాహు జీవితంలో ప్రవేశించాడు, మీ ఉన్నటువంటి జాతకంలోనికి వచ్చాడు అని అర్థం. కాబట్టి నాకు కంటికి శక్తిని ప్రసాదించు. కంటి చూపు మందగించినా లేక కంటికి సంబంధించిన ఏ అవయవమైనా దెబ్బతిన్నట్టయితే అది లేకుండా చెయ్యి. నువ్వు కూడా ఈ నదీ జలాల్లో దాగున్నావు కాబట్టి. రాహుశ్చక్షుబలం విరోధ శమనం. రాహులో మరో లక్షణం కూడా ఉంది. శరీరంలో ఉండేటటువంటి మాంస శాతాన్ని తగ్గిస్తాడు. అంతేకాకుండా శత్రువుల్ని రెచ్చగొట్టే లక్షణం రాహువుకుంటూ ఉంటుంది. అంచేత నాకు శత్రువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా నా మీదికి ఉసిగొల్పే విధానం కాకుండా, ప్రతీకారంతో వారు నా మీదికి దండయాత్ర వచ్చేటటువంటి విధం కాకుండా విరోధ శమనం, వాళ్ళు నన్ను విరోధించాలి అనేటువంటి అభిప్రాయం లేకుండా శాంతించేటటువంటి తనాన్ని ఏర్పాటు చేయవయ్యా. నీ సాక్షిగా నేను స్నానాన్ని చేయబోతున్నాను కాబట్టి ఆలోచించి చూడొక్కసారి అని ప్రార్థించాలి. స్నానం చేయడానికి ముందు మందో ముదం సర్వదా, మందో ముదం సర్వదా. మంద అంటే నిదానంగా అడుగులు వేసుకొచ్చేవాడు. మొన్న అనుకున్నాం శని భగవానుడు అని. కాబట్టి ఏ శని ఉన్నాడో ఆయన సర్వదా ముదం, సంపూర్ణమైనటువంటి ముదం అంటే చెప్పలేనటువంటి మానసిక ఆనందాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థించాలి. ఇక మిగిలినటువంటి వాడు కేతు కులస్యోన్నతి. కేతు ఉన్నాడే ఆయన మా వంశాన్ని అభివృద్ధి చేయవయ్యా అని ఆయన్ని ప్రార్థించాలి. కావ్య కోమలవాగ్విలాసమతులం. ఓ శుక్రుడా, రాక్షసుడివి కాకపోయినా రాక్షసులకి గురువైనటువంటి నువ్వు చక్కగా మాట్లాడగలిగినటువంటి సభా సదులందరినీ ఆకర్షించగలిగినటువంటి శక్తియుక్తులతో మాట్లాడగలిగిన నైపుణ్యాన్ని నువ్వు ఇయ్యి అని ఇలా 9 ఎవరైతే ఉన్నారో గ్రహాలు, ఆ 9 నదీ జలాల్లో ఉన్నారు. కాబట్టి వారిని ప్రార్థించి స్నానాన్ని చేస్తూ మీ సాక్షిగా స్నానాన్ని చేస్తున్నటువంటి నాకు ఈ విధమైనటువంటి శక్తియుక్తుల్ని అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే ఆ 9 సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. దాంతో ఈ సకల సౌఖ్యాలు సత్ఫలితాలు మనకి లభిస్తాయి. గోదా స్నాన పుణ్య ఫలితమస్తు. స్వస్తి.